Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో అందరితో పాటుగా తెలంగాణ స్టూడెంట్స్కి విద్య ఉపయోగపడే విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ప్రత్యేకించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో ఈరోజు మనం డే 9కి వచ్చాం. ఆల్రెడీ 8 రోజుల్లో మనం 8 ఎస్ఏ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం కెమిస్ట్రీలో. ఈ రోజున మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాం. డే 9 నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ లో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. అలాగే వీడియోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్ కి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ తో పాటుగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇస్తారు. 4 మార్క్స్ క్వశ్చన్స్ లో బెస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాస్. కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఈ కైనెటిక్ మాలిక్యులర్ థియరీలో ముఖ్యంగా మనకి 8 పాయింట్స్ ఉంటాయి. ఆ 8 పాయింట్స్ ని మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చో నేను ఇందులో చెప్తాను. ఎవ్రీ గ్యాస్ ఈస్ కంపోజ్డ్ బై లార్జ్ నెంబర్ ఆఫ్ టైనీ పార్టికల్స్. ద పార్టికల్స్ ఆర్ కాల్డ్ మాలిక్యూల్స్. అంటే ప్రతి గ్యాస్ లో కూడా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ ని ఏమని పిలుస్తాం మనం? మాలిక్యూల్స్ అని పిలుస్తాం. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. Every gas is composed by large number of tiny particles. The particles are called molecules. ప్రతి గ్యాస్ లో కూడా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ ని మనం మాలిక్యూల్స్ అని పిలుస్తాం. అలాగే సెకండ్ పాయింట్, the molecules move randomly in all directions. The molecules move randomly in all directions. Randomly in all directions. సో మాలిక్యూల్స్ ర్యాండమ్ గా అన్ని డైరెక్షన్ లోనూ కూడా మూవ్ అవుతుంటాయి. అలాగే నెక్స్ట్ అన్ని డైరెక్షన్ లో ర్యాండమ్ గా మూవ్ అవుతుంటాయి. వెన్ ఎవర్ గ్యాస్ మాలిక్యూల్ కొలైడ్ విత్ అనదర్ గ్యాస్ మాలిక్యూల్ దెన్ ద డైరెక్షన్ ఆఫ్ ద మాలిక్యూల్ విల్ బి చేంజ్. ఒక గ్యాస్ మాలిక్యూల్ ఎలా వెళ్తుంది అనుకుందాం, ఇంకో గ్యాస్ మాలిక్యూల్ ఎలా వెళ్తుంది అనుకుందాం. రెండో కలిసి ఇలా కొలైడ్ అయితే ఇది ఇటు వెళ్ళిపోతుంది, ఇది ఇటు వెళ్ళిపోతుంది. అంటే డైరెక్షన్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. whenever gas molecule undergo collision with another gas molecule then direction will be changed. డైరెక్షన్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది అని చెప్తున్నాడు. అలాగే నెక్స్ట్, there is no gravitational effect on the movement of particle. No gravitational effect. గ్రావిటేషనల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎర్త్ అనేటువంటిది ప్రతి పార్టికల్ ని ప్రతి ఆబ్జెక్ట్ ని అట్రాక్ట్ చేస్తుంటది. కానీ గ్యాస్ మాలిక్యూల్స్ లైటర్ గా ఉంటాయి కాబట్టి దాని మీద ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు అని చెప్తున్నాడు. నెక్స్ట్, there is no attractions. There is no attractions and repulsions between gas molecules. గ్యాస్ మాలిక్యూల్స్ మధ్యలో అట్రాక్షన్స్ గాని రిపల్షన్స్ గాని ఏమీ ఉండవు అని చెప్తున్నాడు. నెక్స్ట్, గ్యాస్ మాలిక్యూల్స్ లో ఇక్కడ whenever గ్యాస్ మాలిక్యూల్ కొలైడ్ విత్ వాల్ ఆఫ్ ద కంటైనర్ then it exerts some pressure. సో ఎవ్రీ గ్యాస్ లో కూడా కంటైనర్ యొక్క వాల్ ని టచ్ చేస్తూ ఉంటది. ఆ వాల్ ని స్ట్రైక్ చేయడం వల్ల గ్యాస్ మాలిక్యూల్స్ కి ప్రెషర్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు బెలూన్ లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్ బయటకి ఎస్కేప్ అవడానికి బెలూన్ లోపల నుంచి ఆ వాల్స్ ని స్ట్రైక్ చేస్తుంటాయి. దానివల్ల ప్రెషర్ వస్తుందని చెప్తున్నాడు. అండ్ the volume of the gas molecules is very negligible. The volume occupied by the gas molecule is very negligible when compared to the volume of the container. Container ఎలా తీసుకుంటే గ్యాస్ మాలిక్యూల్స్ ఇలా అక్కడక్కడ ఉంటాయి, మధ్యలో గ్యాప్లు చాలా ఉంటాయి. సో గ్యాస్ మాలిక్యూల్స్ ఆక్యుపై చేసే వాల్యూమ్ చాలా తక్కువ ఉంటది దీంతో కంపేర్ చేస్తే, కంటైనర్ వాల్యూమ్ తో కంపేర్ చేస్తే. అలాగే ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్తాం. కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది అబ్సల్యూట్ టెంపరేచర్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అని చెప్తాం. ఇది కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్.
దీంట్లో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక ఫస్ట్ వన్ మాలిక్యూల్ అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మూవ్ ర్యాండమ్లీ అనే మాట గుర్తుపెట్టుకోవాలి. డైరెక్షన్ కొలిజన్ గురించి, నెక్స్ట్ గ్రావిటేషనల్ ఎఫెక్ట్, అట్రాక్షన్ అండ్ రెపల్షన్, అలాగే నెక్స్ట్ ప్రెజర్ గురించి, నెక్స్ట్ వాల్యూము, నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ. సో ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాసేయచ్చు. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎవరీ గ్యాస్ ఈజ్ కంపోజ్డ్ బై large number of tiny particles. The particles are called molecules. Whenever gas molecules move randomly in all directions, gas molecules move randomly in all directions. Whenever gas molecules are collide with each other, then the direction of the molecule will be changes in చెప్తాం. అలాగే no gravitational effect on the motion of the gas molecules అని చెప్తాం. Next, there is no attraction and repulsion force between the gas molecules. గ్యాస్ మాలిక్యూల్స్ మధ్యలో అట్రాక్షన్స్ కానీ రిపల్షన్స్ కానీ ఏమి ఉండవు. అలాగే ద కొలిజన్ బిట్వీన్ గ్యాస్ మాలిక్యూల్ ఇస్ ప్యూర్లీ ఎలాస్టిక్. ఆ ఒక మాట కూడా రాసుకోవచ్చు. కొలిజన్ బిట్వీన్ ద గ్యాస్ మాలిక్యూల్ ఇస్ ప్యూర్లీ ఎలాస్టిక్ అనే మాట కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వెన్ ఎవర్ గ్యాస్ మాలిక్యూల్ కొలైడ్ ద వాల్ ఆఫ్ ద కంటైనర్ దెన్ ఇట్ ఎక్సెట్స్ ప్రెషర్ అని చెప్తాం. అలాగే ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ మాలిక్యూల్ ఇస్ నెగ్లిజిబుల్ when compared to the volume of the container అని చెప్తాం. kinetic energy is directly proportional to absolute temperature అని చెప్తాం. ఇలాగా 8 పాయింట్స్ ఉంటాయి. మీరు ఎనీ 6 పాయింట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోగలిగితే పబ్లిక్ ఎగ్జామ్ లో ఎనీ 4కి 4 మార్క్స్ వేస్తాం. అట్లీస్ట్ మీరు అందరూ కూడా 6 పాయింట్స్ అన్న గుర్తుపెట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళగలిగితే బెటర్ అని నా ఉద్దేశం. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, సెకండ్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇది కూడా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి. డెరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డెరైవ్ చేయమంటారు. సో అసలు వాట్ ఈస్ మెంట్ బై ఐడియల్ గ్యాస్? ద గ్యాస్ విచ్ ఒబేస్ గ్యాస్ లాస్ ఎట్ ఆల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్స్ ఈజ్ కాల్డ్ ఐడియల్ గ్యాస్. ఏ గ్యాస్ అయితే కనుక అన్ని టెంపరేచర్స్ ప్రెషర్స్ దగ్గర గ్యాస్ లాస్ అన్నింటినీ ఒబే చేస్తూ ఆ గ్యాస్ని ఐడియల్ గ్యాస్ అంటాం. సో ఇప్పుడు ఐడియల్ గ్యాస్ అనేటువంటిది 3 లాస్ను ఒబే చేయాలి. బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రో లా. 3 లాస్ను ఒబే చేసే దాన్ని ఐడియల్ గ్యాస్ అంటాము. ఫస్ట్ వన్ బాయిల్స్ లా ఏంటో చూద్దాం. బాయిల్స్ లా, అకార్డింగ్ టు బాయిల్స్ లా ఏం చెప్పిందంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఫర్ ద గివెన్ మాస్ ఆఫ్ ద గ్యాస్ ద వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ప్రెషర్. So at constant temperature, the volume of given mass of the gas is inversely proportional to its pressure. ఎప్పుడైతే మనం ప్రెషర్ అప్లై చేసామో అప్పుడు వాల్యూమ్ తగ్గుతుంది, గ్యాస్ వాల్యూమ్. బెలూన్ కనుక గట్టిగా నొక్కితే ఏమవుతుంది? వాల్యూమ్ తగ్గుతుంది. ఇంకా ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తే బరస్ట్ అయిపోతుంది, వేరే విషయం. సో ప్రెషర్ పెంచితే వాల్యూమ్ తగ్గుతుంది. సో ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద గివెన్ మాస్ ఆఫ్ ద గ్యాస్ అన్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది కాన్స్టెంట్ అనమాట. సో వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అని రాస్తాం. నెక్స్ట్ చార్లెస్ లా స్టేట్మెంట్ రాయాలి. ఏమని రాస్తాం? ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ మాస్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ పెరుగుతుంది. టెంపరేచర్ పెంచామనుకోండి గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్స్పాండ్ అయ్యి వాల్యూమ్ పెరుగుతుంది. సో కాకపోతే ప్రెషర్ కాన్స్టెంట్ ఉండాలి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కాన్స్టెంట్ అనమాట. నెక్స్ట్ మనం అవగాడ్రోస్ లా ఏం చెప్తుందో చూద్దాం. అవగాడ్రో లా ప్రకారం ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ హ్యావింగ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో ఎప్పుడు కూడా టెంపరేచర్ ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంచితే 2 గ్యాసెస్ తీసుకుంటాం. ఇద్దరికి వాల్యూమ్ ఈక్వల్ అయితే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. దట్ మీన్స్ వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అని చెప్పొచ్చు. సో ఫ్రమ్ దీస్ 3 expressions we can write that V proportional to 1/P into T into N, and V is proportional to NT by P. So ఇక్కడ proportionality తీసేస్తే కాన్స్టెంట్ పెట్టాలి. V is equal to R into N into T by P. Here R is called universal gas constant. R is called universal gas constant. Therefore, PV is equal to nRT. This is the ideal gas equation. PV is equal to
ఎన్ఆర్టీ ఈజ్ కాల్డ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఇలా డెరివేషన్ చేస్తే 4 మార్క్స్ వేస్తారు. ఈ బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా ఎక్స్ప్రెషన్స్ తో రాసినందుకు 2 మార్క్స్. ఈ 3 కంబైన్ చేసి చెప్పినందుకు ఈ 2 స్టెప్స్ కి 1 మార్క్. ఫైనల్ ఆన్సర్ P ఈక్వల్ ఎన్ఆర్టీకి 1 మార్క్ వేస్తారు. అర్థమైంది కదండి. బాయిల్స్ లా ప్రకారం ఇక్కడ చాలా సింపుల్ లాజిక్ కూడా అప్లై చేయొచ్చు మనం. ఏంటి ఆ లాజిక్ అంటే కనుక TNVP అని తీసుకుంటే, సో 3 సార్లు TNVP తీసుకుందాం. బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రో లా. సో ఫస్ట్ లాలో ఎవరిని కాన్స్టెంట్ ఉంచామండి? టెంపరేచర్ ని, నెంబర్ ఆఫ్ మోల్స్ ని. సెకండ్ లాలో నెంబర్ ఆఫ్ మోల్స్ ని, ప్రెజర్ ని కాన్స్టెంట్ ఉంచాం. థర్డ్ దాంట్లో టెంపరేచర్ ని, ప్రెజర్ ని కాన్స్టెంట్ ఉంచాం. అంటే ప్రతిసారి కూడా వాల్యూమ్ కి మిగతా వాళ్ళకి రిలేషన్ చెప్పాం అనమాట. అంటే వాల్యూమ్ కి ప్రెజర్ కి రిలేషన్ చెప్తే బాయిల్స్ లా, వాల్యూమ్ కి టెంపరేచర్ రిలేషన్ చెప్తే చార్లెస్ లా, వాల్యూమ్ కి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కి రిలేషన్ చెప్తే అవగాడ్రో లా. ఈ 3 లాస్ మధ్య డెరివేషన్ చేసి కంబైన్ చేసి డెరివేషన్ చేస్తే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. సో గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఏం చెప్పింది? ఇప్పుడు ఏదైనా ఒక సెంట్ కానీ పెర్ఫ్యూమ్ కానీ మనం స్ప్రే చేసుకుంటే రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో అలా స్ప్రెడ్ అవ్వడాన్ని డిఫ్యూజన్ అంటారు. మరి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే ఏంటంటే కనుక ద డిఫ్యూజన్ ఆఫ్ ఏ గ్యాస్ పర్ యూనిట్ టైం. ఒక సెకండ్ టైంలో గ్యాస్ ఎంత డిస్టెన్స్ లో డిఫ్యూజ్ అయిందో దాని రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ అంటారు. సో ఈ స్టేట్మెంట్ ఏం చెప్తామంటే at constant temperature and pressure the rate of diffusion of a gas is inversely proportional to its density, or rate of diffusion of a gas is inversely proportional to square root of vapor density, or rate of diffusion of a gas is inversely proportional to square root of molecular mass. ఈ 3 స్టేట్మెంట్స్ ఏది రాసినా కరెక్టే. At constant temperature and pressure, the rate of diffusion of a gas is inversely proportional to square root of its density or vapor density or molar mass. Molar mass పెరిగింది అంటే వెయిట్ పెరిగింది. డెన్సిటీ అన్నా కానీ వెయిట్ బై వాల్యూమే. వేపర్ డెన్సిటీ అన్న అంతే కాబట్టి సో వెయిట్ పెరిగే కొద్ది ఏమవుతుంది? మాలిక్యూల్ ట్రావెల్ చేయడం అనేది స్లో అయిపోతుంది. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాహమ్స్ లా. ఎగ్జామ్లో స్టేట్ గ్రాహమ్స్ లా అండ్ రైట్ ఇట్స్ అప్లికేషన్స్ అని కానీ ఎక్స్ప్లెయిన్ గ్రాహమ్స్ లా అని కానీ అడుగుతారు. గ్రాహమ్స్ లా ఏం చెప్పిందంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డెన్సిటీ ఆర్ వేపర్ డెన్సిటీ ఆర్ మోలార్ మాస్ అని చెప్తుంది. అసలు డిఫ్యూజన్ అంటే ఏంటండి? ఏదైనా ఒక పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే అది రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంటది కదా, అలా స్ప్రెడ్ అవ్వడానికి డిఫ్యూజన్ అంటారు. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే అర్థం ఏంటి? ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ విచ్ ఈస్ స్ప్రెడ్ ఇన్ 1 సెకండ్ టైంలో ఎంత దూరం స్ప్రెడ్ అయింది లేదా ఎంత అమౌంట్ స్ప్రెడ్ అయిందో చెప్పడానికి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటారు. సో ఈ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది డెన్సిటీకి కానీ వేపర్ డెన్సిటీకి కానీ మోలార్ మాస్ యొక్క రూట్ అంటే తగ్గుతుంది వాల్యూ. ఆ తగ్గిన దానికి మళ్ళీ ఏం చేయాలి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే వెయిట్ ఎంత తక్కువ ఉంటే, గ్యాస్ మాలిక్యూల్ వెయిట్ ఎంత తక్కువ ఉంటే అంత త్వరగా డిఫ్యూజ్ అయిపోద్ది అని చెప్తుంది గ్రాహమ్స్ లా. దాన్ని బట్టి ఇక్కడ గ్యాస్ 1 కి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ R1 ఈజ్ ప్రపోర్షనల్ టు 1/√d1 అని రాసాం. గ్యాస్ 2 కి R2 ఈజ్ ప్రపోర్షనల్ టు 1/√d2 అని రాసాం. ఇద్దరిని డివైడ్ చేస్తే R1/R2 ఈజ్ ఈక్వల్ టు 1/√d1/1/d2. రివర్స్ అవుతుంది కాబట్టి ఫ్రాక్షన్స్. R1/R2 ఈజ్ ఈక్వల్ టు √d2/√d1. దాన్ని ఏమని రాస్తాం? R1/R2 ఈజ్ ఈక్వల్ టు √d2/d1 అని రాస్తాం. సో √d2/d1 నే √m2/m అని రాయొచ్చు, √vd2/vd1 అని కూడా రాసుకోవచ్చు. సో దీన్ని యూజ్ చేసి మనం అన్నోన్ గ్యాస్ యొక్క మోలార్ మాస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే కోల్ మైన్స్ లో మార్చ్ గ్యాస్ అనే గ్యాస్ రిలీజ్ అవుద్ది. ఆ గ్యాస్ రిలీజ్ అయితే కనుక అందులో పనిచేసే వాళ్ళు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. స్మెల్ ఏమి ఉండదు ఆ గ్యాస్ కి. దానికోసం ఎన్సిల్ అలారం ఫిక్స్ చేస్తారు. ఆ అలారం వర్కింగ్ అంతా కూడా గ్రాహమ్స్ లా మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే సెపరేషన్ ఆఫ్ యురేనియం 235 అండ్ యురేనియం 92-235 అండ్ యురేనియం 92-238 2 ఐసోటోప్స్ ని కూడా మనం గ్రాహమ్స్ లా యూజ్ చేసి మాత్రమే మనకి సెపరేట్ చేస్తాం. ఎందుకంటే మోలార్ మాసెస్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఇలా రాస్తే పబ్లిక్ ఎగ్జామ్ లో 4 మార్క్స్ ఖచ్చితంగా పడతాయి.
ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.